హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ వీడియో ఆన్ మై ఛానల్. సో ఈరోజు నా కారు ఆయిల్ చేంజ్కి వెళ్తున్నా. సో ఆయిల్ చేంజ్కి వెళ్ళి లైక్ ఇప్పటిదాకా నేను కార్ కొని 1 year అవుతుంది. సో 1 yearలో లైక్ హౌ మచ్ ఐ స్పెంట్ ఆన్ కార్ మెయింటెనెన్స్ అండ్ నా కార్కి ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చాయి, హౌ ఐ ఫిక్స్డ్ ఇట్ అండ్ దానికి ఎంత ఖర్చు అయింది అనే విషయం మీకు చెప్తాను. సో లెట్స్ గో. వెళ్ళిపోయేదాకా వెయిట్ చేసి అటు ఇటు ఎవరు రాకపోతే తీసుకొచ్చాను. సో ఇది మ్యాసీ రోడ్. ఈ రోడ్లో మొత్తం అన్నీ ఆటో షాప్స్ అనమాట. ఆటో షాప్స్ అంటే లైక్ రిపేర్ షాప్స్ అండ్ ఆల్, ట్రక్స్కి, కార్స్కి. అండ్ అక్కడ చూసారా మ్యాసివ్ మోటార్స్, కార్ సేల్స్ అండ్ సర్వీసెస్ షాప్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మనం వెళ్ళేది ఏంటంటే మోస్ట్ ఆటో, లైక్ మన రైట్లో ఉంది అది. అబ్బా రోడ్ ఎంత బాగాలి. అది మోస్ట్ ఆటో. సో అది మన మెకానిక్ షాప్, సేల్స్ అండ్ సర్వీసెస్. నేను జనరల్గా ఇక్కడే ఎక్కువ ఇది చేస్తాను అనమాట, ఆయిల్ చేంజ్ అంతా వాళ్ళు. యాక్చువల్లీ వీడు మనకి కమ్ టుమారో అన్నాడు. మనకి 4కి ఏమో అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఓకే చూద్దాం వాడిని లోపలికి వెళ్ళి ఏమంటాడు. ఎవరిదో సివిక్. Hello? బ్రో, ఐ యు బిజీ? Bro, I just broke my head, bleeding, so no good today. Oh, I'm sorry man. How are you? Are you okay? Not good. No, yeah. Oh. Okay. Okay man, take care. Okay. I'll see you. సో మన మెకానిక్కి దెబ్బ తగిలేసింది పాపం. రెంచ్ తగిలేసిందంట నెత్తికి. హీస్ బ్లీడింగ్ అనమాట. బ్యాండేజ్ పెట్టుకొని లోపలికి కూర్చున్నాడు. ఓకే, సో ఇవాళ లోపలికి వెళ్ళి మీకు మొత్తం చూపిద్దాం అనుకున్నా, బట్ ఐ కుడెంట్. ఎందుకంటే యూ హర్డ్ వాట్ హీ టోల్డ్ మీ. నేను కూడా లోపలికి వెళ్ళి చూస్తే ఇట్ వాస్ హారిబుల్. మనం ఏం చేద్దాం అంటే యాజ్ యూజువల్గా కార్ వాష్ చేయించేసి ఇంటికి వెళ్ళి లైక్ మా బ్యాక్ యార్డ్లో లైక్ ఐ వాక్ అరౌండ్ మై కార్ అండ్ ఐ విల్ షో యూ లైక్ హౌ మచ్ ఇట్ కాస్టెడ్ అండ్ వాట్ ఆల్ పార్ట్స్ ఐ చేంజ్డ్. సో లెట్స్ గో హోమ్. వింటర్ ఏంటంటే మనకి ఎక్స్ట్రీమ్ కోల్డ్ అనమాట. ఈ ఇయర్ పర్లేదు, అంటే లైక్ మీకు కారు ఉంటే అసలు మీకు వింటర్ సమ్మర్ తేడా తెలియదు. ఇంట్లోంచి బయటకు వచ్చి మీరు ఎక్కే వరకే కదా మీకు చల్లగా ఉంటుంది. వన్స్ యూర్ ఇన్ సైడ్ లైక్ మీ టెంపరేచర్ కంట్రోల్, లైక్ హీట్ ఆర్ కోల్డ్ వాట్ ఎవర్ మీరు సెట్ చేసుకుంటారు. ఈ రోడ్ అస్సలు బాగోదు. సో ఏం చెప్తున్నా, వెదర్ కదా. సో వింటర్లో మనకి ఎక్స్ట్రీమ్ కోల్డ్, లైక్ లాస్ట్ ఇయర్ నేను -23 వరకు చూసాను. ఈ ఇయర్ -20 వెళ్ళినట్టుంది. ఓకే యా. అండ్ సమ్మర్లో పిచ్చి ఎండ కాసేస్తుంది అనమాట. మనకి టెంపరేచర్ చూడడానికి 20 ఉంటుంది, కానీ బయటకు వెళ్తే నీకు మొత్తం స్కిన్ అంతా బర్న్ అయిపోతుంది. సన్ స్క్రీన్ రాసుకోవాలి అండ్ బయట ఎక్కువసేపు ఎండలో ఉండలేము. అండ్ మిడ్ సమ్మర్కి వచ్చేసరికి ఇంకా దారుణంగా ఉంటుంది. స్టార్టింగ్ ఇట్స్ ఫైన్, లైక్ ఇట్లా ఎండగా ఉండి కొంచెం చల్లగా కొంచెం వేడిగా ఇట్ విల్ బీ ఫైన్. బట్ మిడ్ లైక్ హెవీ సమ్మర్ వచ్చేసరికి మనకు చాలా ప్రాబ్లం ఉందన్నమాట. సో మనం కార్ వాష్ లోపలికి వెళ్తున్నాం. తెలుసు భయం ముందు కాలేదండి. నా మాట ఏంటి తిన్నా అన్లిమిటెడ్ అంతే. మనం ఇలా వదిలేయచ్చు, లైక్ కింద రోలర్స్ ఉంటాయి, లైక్ అవే మనం లోపల తీసుకెళ్తాం. విండోస్ అన్నీ క్లోజ్ చేస్తామా లేదా? మన సన్ రూఫ్ కూడా ఉంది పైన, మీరు చూడలేదు కదా. అరే అమ్మ, ఇది మళ్ళీ ఎక్స్ట్రీమ్ ఇచ్చాడు.
అంటే రెండు అనమాట, ఎక్స్ప్రెస్ ఎక్స్ట్రీమ్. ఎక్స్ప్రెస్ $50, ఎక్స్ట్రీమ్ $20. నేను చూపిస్తే వాళ్ళు ఎక్స్ట్రీమ్ అనుకొని నాకు విఐపి ట్రీట్మెంట్ ఇస్తారు. అదేంటో ప్రతిసారి ఏమన్నా ఉంటుందా అసలు. ఓకే, అయిపోయింది, బయటకు వచ్చేసాం. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఇవాళ ఎండ అయితే చెత్త కొట్టేస్తుంది. అంటే లైక్ 3-4 months నుంచి స్నోలోనే ఉన్నాం కదా, సడన్గా ఇంత ఎండ అంటే కింద ఉన్న స్నో మీద కూడా పడి రిఫ్లెక్ట్ అయ్యి మొత్తం అంతా బ్రైట్ ఉందన్నమాట. ఇంటికి వచ్చేసాం. మన వీడియోని ముందు పెట్టాం ఎందుకంటే మనకి వెనకాల స్పేస్ కావాలి కదా. కార్ వాష్ తర్వాత మన కార్ చాలా క్లీన్గా ఉంటుంది. లుక్ ఎట్ దిస్ టైర్స్. ఈ అలాయ్స్ నాకు చాలా ఇష్టం అన్నమాట. స్నో ఇప్పుడిప్పుడే మెల్లమెల్ల కరిగిపోతుంది. బహుశా కొన్ని రోజులకి స్నో ఉండకపోవచ్చు. అండ్ ఇది మన సైడ్ వ్యూ. సో ఫస్ట్ థింగ్, నేను ఈ కార్ కొని 1 year అవుతుంది. సో 1 yearలో ఫస్ట్ 6 months నాకు అసలు ఏ ప్రాబ్లం రాలేదు అండ్ ఇట్ వాస్ వెరీ స్మూత్ అనమాట. సో మనకు అనుకుంటాం లైక్ కార్ కొంటే మనకు ఖర్చులే ఉంటాయి, లైక్ కార్ కొనేస్తే అయిపోయింది కదా అని. బట్ అలా కాదు. లైక్ మీకు లాస్ట్ వీడియో చెప్పా కదా, లైక్ ఫస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ కార్ కొన్నప్పుడు ఏంటంటే మనకి ఇన్సూరెన్స్. సో మనకి ఇండియాలో లాగా ఇయర్లీ వన్స్ ఇన్సూరెన్స్ కట్టాల్సిన అవసరం ఉండదు, బట్ ఇక్కడ మంత్లీ కట్టాలి. మనకి కార్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తాం అన్నమాట ఇక్కడ. సో సపోజ్ ఇప్పుడు మొన్న బిర్యానీ చేయడానికి స్టార్ట్ చేశాను అండ్ కొత్తిమీర కట్ అయిపోయింది. సో మన ఇండియాలో అయితే మనం ప్యాంట్ వేసుకొని అలా సందు చివరికి వెళ్తే మనకు దొరుకుతుంది. ఇక్కడ అలా కాదు, మనం కార్ వేసుకొని వాల్మార్ట్కి వెళ్ళాలి. వెళ్ళడానికి ఒక 5-6 kilometers, రావడానికి ఒక 5-6 kilometers. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే లైక్ కార్ అనేది మనకి ఇక్కడ ఒక లైక్ జస్ట్ ట్రాన్స్పోర్టేషన్ థింగ్. అంటే కార్ ఈజ్ నాట్ ఏ లగ్జరీ అనమాట. మనకి బైక్ ఎంత ఫ్రీక్వెంట్గా వాడతామో మనం కెనడాలో కూడా అంతే ఫ్రీక్వెంట్గా కార్ వాడతాం. సో మనం అంత ఫ్రీక్వెంట్గా కార్ వాడినప్పుడు మనకి ఈ కార్ ఎక్కువ, ద మోర్ యూ యూస్ ద ఎర్లియర్ ఇట్ విల్ గో బ్యాడ్ కదా. లైక్ మీరు ఎక్కువ వాడే కొద్దీ కార్ మీకు ప్రాబ్లమ్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అండ్ ఫస్ట్ థింగ్ ఆయిల్ చేంజ్. లైక్ ఇంజిన్ ఆయిల్ అనేది మనం ప్రతి 6,000 to 8,000 kilometers చేంజ్ చేయాలి. నేను తిరుగుడికి లైక్ ఐ రోమ్ అరౌండ్ 500 to 600 in a week. సో నాకు 3 monthsలో I had to change my oil and oil change is almost close to $65. Oil change and oil filter. సో ఆయిల్ ఫిల్టర్ $65 పెట్టి నేను 3 monthsకి ఒకసారి చేంజ్ చేపిస్తా. అండ్ నేను కార్ కొన్నాక లైక్ 6 months వింటర్లో ఉండే అండ్ ఎక్కువ డ్రైవ్ చేయలేదు అనమాట. సో 6 monthsలో లైక్ నాట్ ఈవెన్ హార్డ్లీ 3,000-4,000 తిరిగాను. సో 6 months అయిన తర్వాత ఐ చేంజ్ మై ఆయిల్. దెన్ ఐ రియలైజ్డ్ లైక్ ఇట్స్ $65 అని. అండ్ ఫస్ట్లో నాకు అసలు ప్రాబ్లమ్స్ ఏమి రాలేదు. సో తర్వాత వాడుతూ ఉండగా ఐ స్టార్టెడ్ హియరింగ్ సమ్ సౌండ్ ఫ్రమ్ దిస్ ఫ్రంట్ వీల్ అనమాట. సో బ్రేక్ వేసినప్పుడు లైక్ ఇక్కడ నుంచి నాకు సౌండ్ వచ్చేది. సో ఏంట్రా సౌండ్ వస్తుంది అని చెప్పి చూస్తే నేను ఒక 1 month అలాగే తిరిగేసాను అనమాట. లైక్ నా ఫస్ట్ కార్ కదా, నాకు అంత ఐడియా లేదు ఫస్ట్లో. సో తిరిగేసాక నాకు అర్థమైన విషయం ఏంటంటే బ్రేక్ ప్యాడ్స్ అనేవి అరిగిపోయాయి. సో ఈ బ్రేక్ ప్యాడ్ అరిగిపోయి మనకి ఆ ప్యాడ్కి ఉన్న మెటల్ ఉంటుంది కదా, ఆ మెటల్లో మనల్ని ఈ రిమ్ లైక్ ఈ డిస్క్కి అంటుకొని లైక్ ఈవెన్ ద డిస్క్ స్టార్టెడ్ వేరింగ్ అనమాట. ఇక్కడ నాకు ఒక ఫైన్ లైన్స్ అనేవి ఫామ్ అయిపోయేవి. సో దానివల్ల నేను ప్యాడ్స్, డిస్క్స్ లైక్ ఆల్ 4 లైక్ నా కార్కి అన్ని 4 discs అనమాట, 4 discs. సో దానివల్ల మనం ఈ 4 discs చేంజ్ చేయడం అయింది. అండ్ చేంజింగ్ దిస్ డిస్క్ ఈజ్ రియలీ ఎక్స్పెన్సివ్. లైక్ ఒక్కొక్క డిస్క్ $150. నాకు 4 discsకి $600 ఛార్జ్ అయింది. అండ్ సారీ $600 విత్ డిస్క్స్ అండ్ బ్రేక్ ప్యాడ్స్. సో $600 జస్ట్ ఫర్ బ్రేక్స్. నాకు అప్పుడు అర్థం కాలేదు లైక్ ఏమో ఇంత ఎక్స్పెన్సివ్ ఉంటుందా కార్ కొనుక్కుంటే అని. సో ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ సో దట్ యూ విల్ అండర్స్టాండ్ అనమాట.
సో జస్ట్ 4 బ్రేక్స్ 4 డిస్క్స్ మొత్తం అన్నీ మార్చేందుకు $600 ఛార్జ్ చేశారు. అండ్ $50 లేబర్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్, $650. అండ్ మీకు చెప్పా కదా లైక్ సమ్మర్లో మనకి ఎండ తీరిపోతుంది గట్టిగా అని. సో సమ్మర్లో ఏమైందంటే నీ కార్ కొన్నప్పుడు వింటర్ నాకు హీటర్ పనిచేసేది. సో మనకేం తెలియలేదు. సో సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్లో ఓకే ఉండేది, లైక్ విండో రోల్ అప్ చేసుకొని నడిపేసేవాడిని. తర్వాత దెన్ ఐ రియలైజ్ లైక్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ మై కార్. అదేంటంటే ఏసీ కంప్రెసర్ ఉంటుంది కదా, లైక్ ద ఏసీ కంప్రెసర్ ఆ కింద ఎక్కడో ఉంటుంది. ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ సీ ఇట్ రైట్. టాస్ అవుట్ చేద్దాం. సో అక్కడ ఉన్నాయి కదా థ్రెడింగ్ ఉంది కదా, సో దాట్ ఈస్ ద కంప్రెసర్. చూడడానికి కొంచెం కొత్తగా ఉంటుంది. సో అదనమాట. సో దాట్ కంప్రెసర్ హ్యాస్ గాన్ బ్యాడ్. ఎలా ఉంటుందంటే ఫస్ట్ బ్రేక్స్ అయిపోయాయి, లైక్ బ్రేక్స్ ఫిక్స్ చేసాం, ఓకే అయిపోయింది అనుకున్నా. సో బ్రేక్స్ తర్వాత కంప్రెసర్ పాడైపోయింది. అండ్ నేను కొన్నకు పాడవలేదు, బట్ నాకు తెలిసి అది ముందే పాడైపోయి ఉంటుంది, బట్ మనకి తెలియలేదు అనమాట. అంటే మన వింటర్లో కార్ కొంటే అదొక డిసడ్వాంటేజ్. సో మనం కార్ కొంటాం, మనకి తెలియదు ఏది పనిచేస్తుంది ఏది పనిచేయట్లేదు. కొన్నాం వింటర్లో కార్ కొనడం వల్ల ప్రాబ్లం ఏంటంటే మనం హీటర్ పనిచేస్తుందా కానీ చెక్ చేస్తాం, కానీ ఏసీ పనిచేస్తుందా కానీ చెక్ చేయం. సో మనం అప్పుడు కొనడం వల్ల నాకు తెలియలేదు లైక్ ఏసీ పని చేయట్లేదు దీంట్లో అని. సో సమ్మర్ వచ్చాక దెన్ ఐ రియలైజ్ ఏసీ ఈజ్ నాట్ వర్కింగ్. సో ఏం చేస్తాం, ఫస్ట్లో ఏదో మేనేజ్ చేద్దాం అనుకున్నాను కానీ బట్ ఇట్ వాస్ టూ హాట్ అండ్ 20 degrees కానీ లైక్ భయంకరమైన వేడి ఉండేది అనమాట. లైక్ ఈ కార్ ఎక్కగానే లైక్ ఇట్లా చెమటలు పట్టేస్తాయి. అండ్ కెనడా వచ్చిన 6 monthsలో నాకు అసలు చెమట అనేది పట్టలేదు. అంటే ఇట్ వాస్ వెరీ కోల్డ్ కదా. ఇనిషియల్ మీ ఫాల్ వచ్చాను, సో ఫాల్ తర్వాత వింటర్ తర్వాత స్ప్రింగ్ దెన్ సమ్మర్. సో ఇట్ వాస్ సో లాంగ్, నాకు ఎప్పుడు అనిపించలేదు. సో సమ్మర్ వచ్చేసరికి ఇంకా పిచ్చెక్కేసింది అనమాట. కార్లో కూర్చుంటే ఇట్లా టప్ కారిపోతున్నాయి అండ్ నా వల్ల కాలేదు. సో ఆఫ్టర్ దాట్ సో ఓకే ఫిక్స్ చేయించేద్దాం ఏసీ కూడా. లైక్ బ్రేక్స్ ఆర్ లైక్ మ్యాండేటరీ ఫర్ ఎనీ కార్. మీరు ఏ కార్ కొన్నా బ్రేక్స్ అనేది మార్పించుకోవాలి. సో దాంట్లో ప్రాబ్లం లేదు, బికాస్ దీస్ కార్స్ ఆర్ యూస్డ్ కార్స్. ఇది ఆల్మోస్ట్ 2 lakh kilometers తిరిగింది. లైక్ 183,000 తిరిగినప్పుడు నేను కొన్నాను. 183,000 అప్పుడు నేను కొన్నాక నేను ఇంకొక 30,000 తిరిగాను. లైక్ ఇట్స్ నౌ 2,20,000 అనమాట. సో ఏసీ ఎంత అవుతుంది అని చెప్పి కనుక్కుంటే ద కంప్రెసర్ కాస్ట్ అరౌండ్ $1,000. ఏసీ కంప్రెసర్ ఒక్కటే $1,000, ఆల్మోస్ట్ లైక్ 50,000 to 55,000 ఇన్ బిట్వీన్ ఇండియన్ రూపీస్ ఒక కంప్రెసర్. ఇండియాలో 2 స్ప్లిట్ ఏసీలు కొనుక్కోవచ్చు, బట్ ఆ 2 తెచ్చి ఇక్కడ పెట్టుకోలేం కదా. సో $1,000 అన్నారు. నాకు ఇంకా $1,000 పెట్టాలా అంటే 1,000 ఈజ్ లైక్ వెరీ హ్యూజ్ అమౌంట్. లైక్ ఐ వాజ్ ఎ స్టూడెంట్ బ్యాక్ దెన్. సో 1,000 చాలా ఎక్కువ అమౌంట్ అనిపించింది. కొన్ని రోజులు వెయిట్ చేశాను, బట్ నా వల్ల కాలేదు. సో ఫైనల్లీ ఒక పార్ట్ స్టోర్కి వెళ్తే లైక్ వన్ ఆఫ్ ద ఫ్రెండ్స్ సజెస్టెడ్ లైక్ ఇన్ మిసిసాగా దెర్ ఇస్ అ పార్ట్ స్టోర్. అక్కడ మనకి పార్ట్స్ చీపర్ ప్రైజెస్ దొరుకుతాయి. దే లైక్ ఫస్ట్ కాపీ పార్ట్స్ అనమాట. సో అట్లాంటి ఒక స్టోర్లో ఒక అతను ఒక కంప్రెసర్ కొన్నారు. ఆయన కార్కి సెట్ కాలా. సో ఆయనకి లైక్ కిజిజీ అని చెప్పారు కదా, లైక్ OLX లాగా, అందులో యాడ్ పెట్టారు అనమాట. ఇట్స్ కంపాటిబుల్ ఫర్ 2010 Honda Civic అని. నేను అతనితో మాట్లాడి అతను 380 400 కొన్నారు. నేను అతని దగ్గర 250 కొన్నాను అనమాట. లైక్ ఇట్స్ నాట్ యూస్డ్, ఇట్స్ బ్రాండ్ న్యూ, ఇట్స్ ఇన్ ద బాక్స్. జస్ట్ దట్ ఆయనకి అవసరం లేదు, సో ఆయన తక్కువ రేట్కి అమ్మేశారు. సో అది తెచ్చి నేను మా మెకానిక్ దగ్గరికి వెళ్ళి ఆయన ఫిక్స్ చేయమంటే ఆయన ఫిక్స్ చేశారు. సో $300 ఫర్ ద కంప్రెసర్ అండ్ $200 లేబర్ అండ్ లైక్ ఆ రిఫ్రిజరెంట్ మొత్తం ఫ్లష్ చేసి, సో హీ ఇన్స్టాల్ లైక్ హీ ఫిల్డ్ ఇట్ విత్ న్యూ రిఫ్రిజరెంట్. సో దీని అంతరికి కలిపి నాకు ఆల్మోస్ట్ అనదర్ లైక్ $550-600. సో దట్ కమ్స్ అరౌండ్ $1,200 in less than 8 months. So $1,200. తర్వాత పీరియాడిక్ మెయింటెనెన్స్ లైక్ ఆయిల్ చేంజ్ అండ్ ఆల్, లైక్ అది కామన్. లైక్ మీరు ఏ కార్ కొన్నా లైక్ 6,000 kilometers or 6 months ఒకసారి చేపిస్తారు. సో ఐ డిడ్ ఇట్ లైక్ 4 times.
since I bought my car, and today is my 5th day. I thought of doing it, but I couldn't. So atla plus $1,200, that brings around let's say $1,450 $1,500 just span of 1 year అనమాట. సో 1 yearలో నేను కార్ కొనడానికి నాకు $5,000 ఖర్చు అయింది, అండ్ మెయింటెనెన్స్ వాటికి వీటికి అనదర్ 1,600. సో లెట్స్ సే 6,500, ఆర్ లెట్స్ సే ఓకే 7,000 వేసుకొని పోనీ. సో మనకి కార్ కొంటే అలా ఉంటుంది అనమాట. సో అదర్ దాన్ ద కంప్రెసర్, లైక్ బ్రేక్స్, ఆయిల్ చేంజ్, ఇవి మీరు ఏ కార్ కొన్నా కామనే, బట్ నాది పాత కార్ కాబట్టి నాకు కంప్రెసర్కి ఐ స్పెండ్ $600 మోర్. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ ఇన్వెస్టెడ్. అదర్ దాన్ దాట్ నాకు ఇంజన్ లైట్ రావడం కానీ లైక్ ఎట్లాంటి మేజర్ బ్రేక్ డౌన్స్ ఎప్పుడు అవ్వలేదు, అండ్ ఇక మీద అవ్వకూడదని కూడా కోరుకుంటున్నాను, ఎందుకంటే లైక్ మెయింటెనెన్స్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ ఇన్ కెనడా అనమాట. సో అలా అనమాట. సో ఏదైనప్పటికీ నాకైతే 5,000కి మంచి కారే దొరికింది, అండ్ మా ఫ్రెండ్స్ లైక్ $8,000 పెట్టి 2009 సివిక్ కొన్నారు, లైక్ 7,500 పెట్టి 2008 సివిక్స్ కొన్నారు, అండ్ ఒకడికేమో లైక్ స్టార్టర్ మోటార్ ప్రాబ్లం వచ్చింది. దట్ మోటార్ ఎలోన్ కాస్ట్ లైక్ $750, అండ్ ఇంకొకడికి ఏకంగా ఇంజిన్ సపోర్ట్ చేసే బేరింగ్ ఉంటుంది కదా, ఆ బేరింగ్ పగిలిపోయింది, లైక్ హీ హ్యాస్ టు రిప్లేస్ ద హోల్ పార్ట్. దట్ ఈజ్ అరౌండ్ అనదర్ $500-600. సో మీరు ఏది ముట్టుకున్నా $500-600 అనేది బేసిక్ అనమాట. అండ్ మీరు ఒకసారి మెకానిక్ దగ్గరికి వెళ్తే వాడు చూడ్డానికి ఛార్జ్ చేసేది $20-60, అండ్ ఒక టెస్ట్ డ్రైవ్కి వెళ్ళి ఏ ప్రాబ్లం ఉందో చెప్పడానికి వాడు $20 ఛార్జ్ చేస్తాడు, అంటే $1,000 ఆల్మోస్ట్, లెట్స్ సే మోర్ దెన్ దాట్. సో మెయింటెనెన్స్ అలా ఉంటుంది. మీరు కార్ కొనేస్తే అయిపోతుంది కదా అనుకుంటున్నారు, బట్ కార్ వెనకాల చాలా ఉంటాయి. అందుకే నేను ఈ లీజ్ లైక్ ఈ ఫినాన్సింగ్ అంతా ఎందుకు చేయట్లేదంటే లైక్ ఇట్స్ మోర్ ఎక్స్పెన్సివ్. అంటే నాట్ దట్ ఎవ్రీ కార్ విల్ బ్రేక్. సో కొన్ని కార్స్ బ్రేక్ అవుతాయి, కొన్ని కార్స్ బాగా రన్ అవుతాయి, బట్ పీరియాడిక్ మెయింటెనెన్స్ అనేది కామన్ కదా మీరు ఏ కార్ కొన్నా. అండ్ లగ్జరీ ఎడిషన్కి వచ్చేసరికి దట్ కాస్ట్ విల్ గో అప్ అనమాట. సో దట్స్ హౌ ఇట్ విల్ బి. అండ్ నా కార్ మెయింటెనెన్స్ ఈ గోల్ అంతా అలా అనమాట. సో ఇదే చెప్దాం అనుకున్నాను ఈ వీక్లో, బట్ యాక్చువల్లీ నేను ప్లాన్ చేసింది వేరే. లైక్ మా మెకానిక్ దగ్గరికి వెళ్ళి లైక్ కార్ లిఫ్ట్ చేసి అండ్ ఆ ఎలివేషన్ అన్నీ వేద్దాం అనుకున్నాను, బట్ ఆయనకి ఇంజురీ అయింది. సో హీఈస్ ఓకే నా. లైక్ ఐ వెంట్ ఇన్ సైడ్, ఐ టాక్ టు హిమ్. యా, ఐ హోప్ టుమారో రమ్మన్నాడు, రేపు రమ్మన్నాడు, బట్ ఆయన ఖాళీ ఉండాలి, నాకు ఖాళీ ఉంటే ఐ విల్ గో. బట్ 6,000 లైక్ ఆల్మోస్ట్ 7,000 తిరిగేసాను. సో ఇట్స్ హై టైమ్ అండ్ ఐ నీడ్ టు చేంజ్ మై ఆయిల్, బికాస్ దీస్ ఆర్ ఓల్డ్ కార్స్ కదా, మనం ఇట్లా ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేయలేదు అనుకో ఇంకా త్వరగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి, అండ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ రిస్క్. సో that's all for today, and I hope you guys like this video. If you guys like this video, please give it a huge normal thumbs up and do share this video with your friends who are interested in cars. So please do subscribe to my channel, and I hope you guys have a very good day, and I'll see you all next week. Thank you.